హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఇదైతే నిన్నటి వీడియో. నిన్న నాగుల చవితి రోజు ప్రసాదం అయితే చేస్తున్నా. ప్రొద్దున స్నానం చేసి పని అంతా పూర్తి చేసుకొని వంట చేసేసి ప్రసాదం అయితే వండుతున్నా. పాపని స్కూల్ కూడా పంపించేసిన. దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దానితో సీర అయితే వండుతున్నా. వడపప్పు కూడా చేస్తా. లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసిన నేను పుట్టులో పాలు వేయడం. అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మతో రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఇయర్లీ. ఫస్ట్ అయితే నెయ్యిలో బాదం జీడిపప్పు కొన్ని మీ దగ్గర ఏముంటవి నెయ్యిలో వేయించుకోండి. దాని తర్వాత ఒక గ్లాస్ రవ్వ తీసుకున్న, దొడ్డు రవ్వ. దాన్ని కూడా నెయ్యిలో మంచిగా స్లోగా సిమ్లోనే మంచిగా వేయించుకోవాలి. ఇంకో పక్క వాటర్ పెట్టుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్న, ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ పోసుకున్న. వాటర్ని కూడా ఇటు ఒక పక్క సిరని ఫ్రై చేస్తూ ఇంకో పక్క వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఈ వేయించుకున్న రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే బీరకాయ పప్పు అండ్ చారు చేసిన. మా బావ పప్పు తినడు అని కొంచెం దెబ్బ తాకినుండే, పప్పు తినట్లే అని ఓన్లీ అచ్చం బీరకాయని ఫ్రై చేసిన తన కోసం. సిర కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాసు చక్కెర వేసిన. చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో నెయ్యిలో వేయించుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలి. యాలకుల పొడి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. నాగుల చవితి రోజు మీరు ఏమేమి ప్రసాదాలు చేస్తారో కింద కమెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళి పుట్టులో పాలు వస్తారో కూడా కమెంట్ చేయండి. ప్రసాదం అయితే చేసిన తర్వాత దేవునికి కూడా ఇంట్లో పూజ చేసేసిన. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ దేవునికి ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంట్లో పూజ మెయిన్గా ఫస్ట్ అయితే చేసుకోవాలి. ప్రసాదాలన్నీ వండిన తర్వాత వడపప్పు నానబెట్టుకున్నా కదా పప్పు కోసం, దాన్ని కూడా తీసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నా తీసుకెళ్ళడానికి. మధ్యలో బెల్లం ముద్ద పెట్టుకోవాలి. వడపప్పు అంటే అంతే. సిర కూడా వండిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటున్నా. కొంచెం జల్లారిన తర్వాత ఇంకా క్యాప్ పెట్టుకొని తీసుకెళ్ళాలి. మొత్తం అన్నీ చేసిన తర్వాత శారీ కూడా కట్టుకున్నా. కొంచెం ఎటైనా వెళ్తే శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా. మళ్ళీ నేను ఎక్కువ శారీస్ కట్టుకొని ఇట్లాంటప్పుడే కట్టుకుంటా, చాలా తక్కువ కట్టుకోవడం. ఈ నాగుల చవితికి కూడా ఫస్ట్ మనం ఎట్లా ఫాలో అయితే తర్వాత కూడా రెగ్యులర్గా అట్లనే ఫాలో కావాలంటే, నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కట్టుకున్న శారీనే కట్టుకున్నా కాబట్టి ఈసారి కూడా కట్టుకున్న శారీనే కట్టుకున్నా. మనం ఫస్ట్ కొత్త చీర కట్టుకుంటే తర్వాత కూడా ఎప్పుడు కొత్త చీర కట్టుకోవాలంట ఒకరు అన్నారు. నాగదేవతకి పాలు వేయడం అంటే మెయిన్గా ఆవు పాలు తీసుకెళ్ళాలంట. ఫస్ట్ దొరకలే, నేను ప్యాకెట్ మా బావతో తెప్పించుకున్నా. కానీ తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వచ్చి ఒక గ్లాస్లో తెచ్చిచ్చింది ఆవు పాలు. ఇంకా ఒక బాటిలో పోసుకొని వెళ్తున్నా. మా ఊరికి కొంచెం దూరంగానే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ అట్లా నడవాలి. మా వాడకట్టలు అందరం అనుకొని వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు ఇట్లా చిన్న గుట్ట పైన ఆంజనేయ స్వామిని లాస్ట్ నిలబెట్టిల్లు, అక్కడనే దానికి దగ్గరే ఉంటుంది. అలా ఒక వీడియోలో చూపించింది కదా ముత్యాల పోచమ్మని, అక్కడే నాగదేవత కూడా ఉంటుంది. అక్కడ పక్కన కొత్త గుడి కట్టులు కదా, ఇప్పుడు అందులో పోచమ్మని నిలబెట్టిల్లు. ఒక వీడియోలో కూడా చెప్పిన, బోనాలు తీసినాం కదా ఒక 1 మంత్ బ్యాక్ మేము. చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడైతే. మంచిగా గాలొచ్చుడు. చాలాసేపు కూర్చున్నాం. మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు, అందుకే మేము కాసేపు అట్లా కూర్చున్నాము. కాసేపు ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ దాకా కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళ తర్వాత మేము నెక్స్ట్ అని అన్న అక్కడ రెడీ పెట్టుకున్నాం మేము. నాకేమనిపించిందంటే అక్కడ పుట్టు దగ్గర చూస్తే అందరూ ఇట్లా పసుపు బొట్టు మొత్తము నాగమ్మ పుట్టపైన వేసేసిల్లు. అట్లా వేయద్దేమో అనిపించింది. ఎందుకంటే నేను కూడా కొంచెం వేసిన, ఎందుకంటే మనం ఎంత పెట్టినా దేవుడే కదా. కానీ మరీ క్లోజ్ అయ్యేటట్టు వేసిల్లు చాలామంది. అట్లా ఏం పెట్టాల్సిన అవసరం లేదు కావచ్చు నాకు తెలిసి. ఏదో బొట్టు పెడితే చాలా అనిపించింది నాకైతే. ఇంకా అన్నీ చేసేసుకొని పుట్టలు కూడా పాలు పోసినాం. అక్కడ ఒక అక్కయ్యకి వీడియో తీయమని ఇచ్చినాం కానీ ఫోను అక్కయ్య సరిగ్గా తీయలే, అందుకే ఇంకా వీడియో ఏం తీయలేకపోయినా. తర్వాత మళ్ళీ అక్కడ పోసేసిన తర్వాత ఇక్కడ చిన్నగుట్ట ఆంజనేయ స్వామి దగ్గర కూడా నాగదేవత నిలబెట్టిల్లు. లాస్ట్ టైం అక్కడికి కూడా వచ్చి పాలు పోసి మొక్కి కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసినాం అందరం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాల్సిందే కదా, అన్ని బోళ్ళను ఉంటే అవన్నీ దోమేసి అవన్నీ సర్దేసుకున్నా. లాస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేసిన కాబట్టి ఇంకా నేను ఫాస్టింగ్ ఉంటా. ఒక ఆఫ్టర్నూన్ అయిందనుకోండి ఇంకా ఫాస్టింగ్ ఉండడానికి. ఆఫ్టర్నూన్ 1-2 అట్లా అయింది. ఇంకా ఫాస్టింగ్ అంటే మేము ఎక్కువ ఇస్తరాకుల్లో ఇట్లా ప్లాస్టిక్ పేపర్స్లో కానీ ఇట్లా ఒక్క పొద్దు ఇడుస్తుంటాం. కానీ ఇంట్లో ఏం లేదు. ఇంకా ఆ ఆకులు అయితే తెచ్చుకున్నా, పుల్లలతోని కుట్టుకుంటున్నా. ఇస్తారు మంచిగా అనిపిస్తుంది ఆకులు తింటే. చిన్నప్పుడైతే మా అమ్మ ఎప్పుడన్నా ఆకులు తెంపుకొచ్చుకొని మా అమ్మ ఒక్క పొద్దు ఇడుస్తుంది, అందులో నేనే ఇస్తార్లు కుట్టించేదాన్ని. నాకు మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అట్లా ఇస్తార్లు కుట్టడం. చాలానే వచ్చు, అమ్మకు ఊకే కుట్టిస్తుండేదాన్ని. ఇంకా అందుకే కుట్టుకుంటున్నా ఆకులు తెచ్చుకొని. అయితే నేను ఏం చేసినా మా పాప అయితే నాతో పాటు ఉండాల్సిందే. నేను ఏ పనినే చేయను, నా వెనుకే ఉంటుంది. మీరు వీడియోస్లో రెగ్యులర్గా చూస్తుంటారు కదా, నన్ను విడిచేత అస్సలు ఎటు వెళ్ళది. ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో టోటల్ ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి.
నాకు తెలిసి నాగుల చవితికి పుట్టలో పాలు పోయడం అనేది అన్ని స్టేట్స్‌లో అన్ని చోట్ల ఉండదేమో అనిపిస్తది. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో చూస్తుంటాం కదా! వీడియోస్‌లో అసలు చాలా ఎక్కువ మంది చెప్పట్లే. అన్ని సైడ్స్ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. ఇస్తరాకైతే కుడుతున్నా. ఒక 5 ఆకులు దొరికిన 5 ఆకులైతే తెచ్చుకున్నా. 7 ఆకుల్లో కుట్టొద్దంటారు. అయితే 5 ఆకులు, 6 ఆకులు, 8 ఆకులు ఇట్లా కుట్టాలంటారు. 5 ఆకులతో అయితే కుడుతున్నా. కుట్టిన తర్వాత ఇంక ఒక్క పొద్దు ఇడుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.